హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కారణం ఏంటంటే ఇంత అహంకారం సరికాదు, ఇంత అహంకారం పనికిరాదు అంటూ ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, 3 సార్లు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలవుతున్నాయంటే కోర్టు ఉత్తర్వులంటే మీకు ఏమాత్రం గౌరవం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇంత అహంకారపూరిత ధోరణి సరికాదు. ఇక్కడ బాధితులు పిటిషనర్ మాత్రమే కాదు, కోర్టు కూడా బాధితుల జాబితాలో ఉన్నారు. మీకు కోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘించడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. ఈ ప్రవర్తనను మేము సహించాం అని చెప్పి హైకోర్టు మొట్టికాయలు వేసింది. ప్రభుత్వం, అధికారులు ఎవరైనా సరే చట్టానికి లోబడే ఉండాలి తప్ప చట్టానికి నోబడీ ఈజ్ అబవ్ లా. చాలామంది, చాలా జడ్జిలు చాలా సందర్భాల్లో చెప్పినటువంటి మాట. మరొకసారి ఇక్కడ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని ఉద్దేశించి కూడా హైకోర్టు చేసినటువంటి మాటలు చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు. నిజానికి ఇంత అహంకారం సరికాదని చెప్పడం. ఇంతకీ విషయం ఏంటంటే రీసెంట్గా ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, అక్కడ మల్కాజ్గిరి మండలంలో ఒక లోతుకుంట అనేటువంటి గ్రామంలో ఒక 40 ఎకరాల భూమిలో ఈ నెల 17వ తారీఖున హైడ్రా కొన్ని కూల్చివేతలు చేసింది. దీనికి సంబంధించి అత్యవసరంగా సోమవారం మరో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఒకసారి కోర్టు ఇచ్చిన తర్వాత అది ప్రైవేట్ ప్రాపర్టీపైకి మీరు ఎలా వెళ్తారు అని చెప్పి కోర్టు ప్రశ్నిస్తుంది. దీని మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, కానీ మీ అంతటి మీరు నిర్ణయాలు తీసుకుంటే మరి కోర్టులు ఎందుకు, చట్టాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఇదేదో ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు జరిగింది. కోర్టు ధిక్కరణకు సంబంధించి 3 సార్లు పిటిషన్లు దాఖలయ్యాయి. అంటే ఏం జరుగుతోంది, హైడ్రా ఏం చేస్తుందని నేరుగా హైడ్రాని ప్రశ్నించడం జరిగింది. నిజానికి హైడ్రా ఏర్పాటు అయిన దగ్గర నుంచి కూడా ఇదే విమర్శలు ఉన్నాయి. ఉద్దేశం మంచిదే. ప్రభుత్వం చెబుతున్నటువంటి ఉద్దేశం ఏంటంటే అక్రమ కట్టడాలని కూల్చేయాల్సిందే. అక్రమ నాలాలు కానీ ఏదైనా కానీ ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి కట్టితే డెఫినెట్గా వాటిని కూల్చేస్తాం. పర్పస్ మంచిదే, ఎయిమ్ మంచిది, ఆబ్జెక్టివ్ మంచిదే. కానీ ఇక్కడ నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ వస్తుంది. చాలామంది ఇప్పుడంటే కొంచెం స్పీడ్ తగ్గింది, కానీ హైడ్రా వచ్చినటువంటి కొత్తలో చాలా విల్లాస్ని, చాలా 2 BHKస్ని కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు పెట్టుకున్నటువంటి వాటిని నిర్దాక్షిణ్యంగా కూల్చేసినటువంటి రోజుల్ని మనం చూసాం. మరి అక్కడ చాలా విమర్శలు వచ్చాయి, సామాన్య ప్రజల నుంచే చాలా విమర్శలు వచ్చాయి. ఎందుకంటే పర్మిషన్లు, నిర్మాణానికి పర్మిషన్లు ఇచ్చినటువంటి వాళ్ళని వదిలేసి అధికారులు ఎందుకు పర్మిషన్లు ఇచ్చారు, బ్యాంకులు ఎందుకు లోన్లు ఇచ్చాయి? అంటే బ్యాంకుల వాడు తప్పు చేసినట్ట, అధికారులు తప్పు చేసినట్ట, లేదంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వం తప్పు చేసినట్ట? మరి వాళ్ళందరూ తప్పు చేసినట్టయితే చివరిగా బాధితుడు ఎవరయ్యారు? డబ్బులు పెట్టి కొనుక్కున్నటువంటి ప్రజలు బాధితులయ్యారు. మరి వాళ్ళందరూ ఎక్కడికి పోయినట్టు? మరి వాళ్ళ మీద ఏం యాక్షన్ ఉండదా? ఇది సామాన్యుడు అడిగినటువంటి ప్రశ్న. చాలా లాజికల్ క్వశ్చన్ అది, చాలా లాజికల్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు నిర్మాణ అనుమతులు లేనప్పుడు మరి అప్పుడున్నటువంటి ఏదైతే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఎందుకు ఇచ్చినట్టు? అప్పుడు ఎవరు పవర్లో ఉన్నారు? సైనింగ్ అథారిటీ ఎవరిది? మరి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోరా? ఎందుకు తీసుకోరు? అంటే సామాన్యుడికి ఒక న్యాయము, పలుకుబడి గలవాళ్ళు, లేకపోతే రాజకీయంగా పెద్ద పెద్ద పేరున్న వాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పెద్ద పెద్ద వాళ్ళు అయితే వాళ్ళ విషయంలో మరొక న్యాయం అవలంబిస్తారా అని చెప్పి విమర్శ ముందు నుంచి ఉంది. ఇప్పుడు మరొకసారి హైకోర్టు కూడా ప్రైవేట్ ప్రాపర్టీలపైన ఎందుకు వెళ్తారు, ఇది న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే అని హైకోర్టు భావించింది. రీసెంట్గా జరిగినటువంటి ఒక ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్నాం. ఓవైసీ సోదరులకు సంబంధించినటువంటి ఈ ఫాతిమా ఎడ్యుకేషనల్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఏదైతే ఉందో, సల్కం చెరువును ఆక్రమించి కట్టేసింది అదని చెప్పి గత సంవత్సరం హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్పారు. అది డెఫినెట్గా తొలగించాలి, FTL పరిధిలోనే ఉంది. కాకపోతే 5-6 వేల మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళ విద్యా సంవత్సరానికి అకాడమిక్ ఇయర్కి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ చూపించి అప్పుడు నెక్స్ట్ ఇయర్కి మేము ఏదో ఒకటి దాన్ని చేస్తామని చెప్పి అప్పట్లో హైడ్రా కమిషనర్ చెప్పారు. రీసెంట్గా మళ్ళీ ఆ విచారణ వచ్చేసరికి ఇప్పుడు మొత్తం స్వరం మారిపోయింది. ఎప్పుడైతే అక్బరుద్దీన్ ఓవైసీ చాలా గట్టిగా మాట్లాడారో, ఆయన ఏం మాట్లాడారంటే, మీరు ఫాతిమా కాలేజ్ కూల్చేస్తారా? మీరు ఒక కాలేజీని కూల్చేస్తే నేను 10 కాలేజీలు కడతా, లేకపోతే 100 కడతా అవసరమైతే. ఇలాంటి చర్యలతో నన్ను ఎవరు బెదిరించలేరు, నేను తల వంచనని చెప్పి చాలా గట్టిగా మాట్లాడారు. ప్రభుత్వానికి డైరెక్ట్గా హెచ్చరిక చేసినట్టుగానే మాట్లాడారు. లేదా హైడ్రాకు అనుకోండి, ప్రభుత్వానికి అనుకోండి. ఎప్పుడైతే ఆయన అక్బరుద్దీన్ ఓవైసీ నుంచి ఆ స్టేట్మెంట్ వచ్చిందో మొత్తం పరిస్థితులు మారిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారంటే, లేదు అది ఆ కాలేజ్, ఫాతిమా కాలేజ్ అనేది FTL పరిధిలోకి రావడం లేదు, ఒక సంయుక్తంగా ఒక కమిషన్ వేసాం, ఆ కమిషన్ చెప్తుంది ఏంటంటే FTL పరిధిలోకి ఈ కాలేజు రాదు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ కొత్త స్వరం మారుతోంది. మరి ఏం మారినట్టు? గత సంవత్సరానికి ఇప్పటికి ఏం మారినట్టు? ఇదే సామాన్యుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. మరి హైకోర్టు కూడా బహుశా అదే కాంటెక్స్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని ప్రశ్నించినట్టుగా ఉంది. మరి ఈ హైడ్రా కూల్చివేతలకు సంబంధించి నిజంగా నిష్పక్షపాతంగానే జరుగుతున్నాయా కూల్చివేతలు, లేదంటే ఒక్కొక్కరికి న్యాయం ఒక్కోలా జరుగుతుందా? ఓవైసీకి ఒక న్యాయము, సామాన్యులకు ఒక న్యాయమా? ఏం జరుగుతోంది? మీ ఒపీనియన్ ఏంటి? తప్పకుండా కామెంట్స్లో పెట్టండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.